దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు. వేదికని కూడుకుని ఉన్నటువంటి దైవజనులు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు. నా పేరు శ్రీధర్ అండి. దాదాపు 2004లో నేను రక్షణ పొందాను. నాకు బాప్తిస్మం ఇచ్చింది పాస్టర్ రాగియల్. వైజాగ్లో ఆటో నగర్లో సేవ చేస్తూ ఉంటారు. రక్షణ ఎలా పొందాను అనేది కొంచెం సాక్ష్యం ఏమనుకోకండి, లెంత్ ఎక్కువ తీసుకుంటున్నానని. అయితే ఓకే యాక్చువల్ రక్షణ పొందిన తర్వాత నేను అయ్యగారి దగ్గరికి రావడం కానీ, ఓఫిరి మినిస్ట్రీస్కి రావడం కానీ, అదంతా కూడా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తానుసారంగా ఆయన నడిపించే విధానాన్ని బట్టి నేను వచ్చాను. 2004 తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్లో జూబ్లీ హిల్స్ అది సంథింగ్ మీటింగ్ జరిగింది. మొట్టమొదటి నేను అక్కడికి రావడం జరిగిందండి. అయ్యగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నేను దానికంటే ముందు రోమన్ క్యాథలిక్, తర్వాత ట్రినిటీ చర్చ్, పెంతెకోస్తుకి ఇట్లా వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. రక్షణ పొందకముందు కూడా నేను బహు విగ్రహ ఆరాధకుణ్ణి. మార్చి నెల వచ్చింది అంటే కనుక శివరాత్రికి చాలా విచిత్రంగా నేను మాలలు వేసుకొని, ఒంటి నిండా శూలాలు గుచ్చుకొని, వెనకాతల వీపుకి కొక్కేలు తగిలిస్తారండి. దేవతని ఏదంటే 4 వీధులు 5 వీధులు తిప్పాలి రథాన్ని. అట్లా లాక్కుంటూ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు. అందులో కూడా ఏంటి అంటే మాకంట 3-4 సార్లు వేసేవాళ్ళు గురువులు అంటారు. వాళ్ళు పక్కన తాగుతూ ఉన్నారు, తర్వాత వాళ్ళు సిగరెట్ కాలుస్తూ ఉన్నారు, దేవతకి మొక్కుతూ ఉన్నారు. ఏంటిది కరెక్ట్ కాదు కదా అనేటటువంటి ఆలోచనలో పడ్డాను. ఇక నా జీవితం కొనసాగుతూ ఉంటుండగా ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరగవలసి, అప్పుడే నా ప్రాణం పోయేది. దేవుడే నన్ను ఆశీర్వదించి తానెవరో నాకు తెలియజేసుకొని నన్ను తన వైపు త్రిప్పడానికి దేవుడు ఎంతో కృప చూపించాడండి. తర్వాత నేను చర్చ్ కూడా ఇట్లా వెళ్తూ దేవుని తెలుసుకోవాలన్నటువంటి ఆతృత, దాహం ఎక్కువైంది. ఈ యేసయ్య కోసం బాగా తెలుసుకోవాలి నేనని 2-3 చర్చలు తిరిగినా నాకు ఎక్కడ కూడా వంట పట్టడం లేదు, ఇంకా ప్రశాంతత లేదు. అప్పుడు నాకు మా ఉదయకాలం దేవుడు నాకు నైట్ చెప్పాడండి, ఒక కుమారుడు వస్తాడు, అతనితో పాటు నువ్వు వెళ్ళు అని. ఆ పొద్దున్న కాలం వచ్చేసరికి ఎవరని అనుకున్నాను, కానీ అతను మా మామయ్య శ్రీనివాస్. ప్రజెంట్ ఆయన అబుదాబిలో జాబ్ చేస్తూ ఉన్నాడు. వెళ్ళడం నేను రొగేల్ గారి చర్చ్కి వెళ్ళాను. మేడ మీదకి వెళ్ళేసరికి అంత పెంకుటిల్లు. ఏంటి చర్చ్ అంటే ఇదేంటి ఎలాగుంది అని చెప్పేసి అని ఆశ్చర్యపోయాను. మెసేజ్ అయిపోయిన తర్వాత అన్నీ పరిశీలన చేసుకున్న తర్వాత నాకు ఒక బుక్ ఇచ్చారండి, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అని. ఆ పుస్తకం తీసుకున్న తర్వాత వెనకాల చూస్తే అయ్యగారి ఫోటో ఉంది. ఈయనేంటి ఇంత ఏజ్డ్ పర్సన్ ఏమో, సరే ఏదో చూద్దామని చెప్పి ఆ పుస్తకం తీసుకొచ్చి ఇంటికి వచ్చి చదవడం మొదలుపెట్టానండి. ఇక చదివిన తర్వాత నా అన్వేషణ ఎట్లా ఉంది అంటే ఆగటం లేదు. వెంటనే ఆ పుస్తకం అయిపోయిన తర్వాత ఇంకా ఏవైనా దైవజనులు ఏమైనా ఇంకా పుస్తకాలు రాశారా అని చెప్పి మిగతా పుస్తకాలు కూడా తెచ్చుకోవడం జరిగిందండి. యుగాంతం తెచ్చుకున్నాను, సింహనాదం తెచ్చుకున్నాను, మహిమ ప్రపంచం తెచ్చుకున్నాను. చదువుతున్న కొద్ది చెప్పలేనంత ఆనందం, ఎక్కడో విశ్వంలో తిరిగినటువంటి ఆనందం నాకు కలిగిందండి. దేవుణ్ణి ఎంతో స్తుతించాను. అప్పటికి ఇంకా బైబిల్ పెద్దగా ఏం చదవలేదు, కానీ ఏదో నాకు విశ్వం అంతా కూడా ఏదో తెలిసిపోయినంత ఆనందం నాలో అధికం అయిపోయింది. సరే అలా కొనసాగుతూ ఉన్నాం. ఇంకా అయ్యగారి దగ్గరికి నేను దాదాపు 2007లో వచ్చేసానండి. ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఉన్నవాళ్ళు పాత వాళ్ళు ఎవరో ఉంటే నాకు గుర్తుపట్టచ్చు, కొత్త వాళ్ళకైతే కనుక పరిచయం చేసుకుంటున్నాను. కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కొంత నలిగిపోవలసినటువంటి పరిస్థితి. ఇక క్రమే నేను వెళ్తూ ఉంటే అయ్యగారి విషయంలో
కొంతమందితో డిబేట్ పెట్టుకొని వాళ్ళతో వాదించడం అనేది మొదలుపెట్టాను. అయ్యగారి యొక్క విశిష్టత నాకు ఎక్కడ తెలిసింది అంటే, ఈ మధ్యకాలంలోనే కొంతమంది ఆర్ఎస్ఎస్ వ్యక్తులు, అలాగే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం లీడింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక వ్యాపార నిమిత్తం అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి ఒక ప్రాంతంలో నన్ను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించి నా ఫోన్ లాక్కొని నా ఫోన్ తంబు తీసుకొని వాళ్ళు తంబు వేసుకున్నారండి. మొత్తం నన్ను నా యొక్క ఫోన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. నా వెనకాతలో ఒక 5 కార్లు, లోపలికి వెళ్ళినంటేనే కళ్ళకేమో గంతలు కట్టేశారు. అసలు ఎవరు మీరు ఏంటి అదని చెప్పేసాను అంటే వాళ్ళు ఏం చెప్పట్లేదు. తర్వాత నన్ను ఎవరైతే కనుక పరిచితం ఉన్నారో వాళ్ళు అక్కడే దిగేసి వాళ్ళకి అప్పగించేశారు. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. 2.5 గంటల సేపు కారులో ప్రయాణం జరుగుతూనే ఉంది. 2.5 గంటల తర్వాత కారు దిగి చూసేసరికి మొత్తం అంతా కూడా ఇంటీరియర్ ప్లేస్, అడవి, చుట్టూ ఎవరు లేనటువంటి పరిస్థితి. ఇక నన్ను దింపారు. తర్వాత నా వెనకతలు కూడా కొంతమంది దైవజనులు ఉన్నారండి. వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ టూ వీలర్ వెహికల్ మీద మళ్ళీ మమ్మల్ని కూర్చోబెట్టి ఏమని సమాధానం కూడా చెప్పడానికి ఇంకా అసలు అడగడానికి కూడా రైట్స్ లేవు. ఎందుకంటే గుద్దుతున్నారు, ఏమంటే కాలుతో తంతున్నారు. తన్ని ఇంకా 2 వీలర్లో మధ్యలో కూర్చోబెట్టడం, ముందున వాళ్ళ మనిషి, వెనకతలు వాళ్ళ మనిషి తీసుకెళ్తూ ఉన్నారండి. దాదాపు అక్కడి నుంచి మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపలికి. స్థలం ఎట్లా ఉందంటే అండి, పెద్ద ప్రాకారము, గేట్, అది ఆంజనేయుడు విగ్రహం పెద్దది ప్రతిష్ఠించింది, ఏదో పెద్ద విగ్రహం ఒకటి ఉంది. లోపలికి వెళ్తే అదంతా కూడా ఏదో ఒక సినిమా చూసినట్టు ఉందండి. లోపలందరూ కూడా 20 సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఇంచుమించు 50 సంవత్సరాల మధ్య వయస్కులే ఉంటారు మొత్తం అందరూ కూడా. అందరికీ ఒకటే కలర్ టీ షర్ట్. ఇక లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇట్లా చేతులు వెనకాతలు కట్టేసి ఒక చిన్నది పాడుబడినటువంటి ఇట్లాంటి ఇల్లు ఉంటుంది. అందులో లైట్ ఉండదు, ఫ్యాన్ ఉంది, ఏమీ లేదు. మమ్మల్ని మొత్తం 5గురిని కూడా అందులో పడేశారు. ఇక మేము మాట్లాడుకోవడానికి కూడా పరిచయం కూడా ఏం లేదండి. తీరమ్మ నన్ను బయటికి తీసుకొచ్చారు. నన్ను తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారు. ఎవరో ఒకరు 7-8 మంది వ్యక్తులు లోపలికి వెళ్ళి బట్టలు తీయండిరా అని చెప్పి ఇంకా వాళ్ళని వస్త్రాలు తీపిచ్చి ఇక అందులో నుంచి వాళ్ళని విపరీతంగా కొడుతున్నారండి. చెప్పు, యేసు దేవుడు కాదని చెప్పండిరా మీరు అని ఇంకా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారండి. గోల కేకలు వేస్తున్నారు, అంత దారుణంగా కొడుతున్నారు. ఇక బయట నుంచి ఈ పరితాపం తట్టుకోలేక లోపలికి వెళ్ళి ఆ 7గురిని ఎట్లా కొట్టినా కూడా నాకు తెలియదండి. చెత్త కొట్టిన అయ్యగారు ఎప్పుడో మాట అంటుంటారు, అయితే ప్రార్థన చేయాలా, లేకపోతే కనీసం కొట్టి ప్రార్థన చేయాలని. 7గురిని నేను ఇంకా ఆగకుండా కొట్టానండి. అందులో 2కి బోన్ ఫ్రాక్చర్ అయింది. నన్ను చూసి మిగతా పాస్టర్లు నా కాళ్ళ దగ్గరకు వచ్చి, సార్ ఇక్కడి నుంచి మమ్మల్ని బయట పట్టుకెళ్ళిపోండి బాబు, మమ్మల్ని బయటకు తీసుకెళ్ళిపోయి అలాగని. ఏం తీసుకెళ్తానండి, వాళ్ళ స్థలం, ఈ స్థలం ఏంటో మనకు తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, ఎలా తీసుకెళ్తాం? మీరు అరిచిన అరుపులకు తట్టుకోలేక నిన్ను వాళ్ళ మీద చేయి చేసుకున్నాను అని చెప్పేసి ఇంకా లోపల నుంచి బయట నుంచి ఎవడో ఒకడు వచ్చి, సార్ మన వాళ్ళని కొట్టేస్తున్నాడని రండి 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 అని చెప్పి ఒక్కసారిగా 20 మంది బయట జనాలు వచ్చి నన్ను బరబర బయటికి ఈడ్చుకొని, ఒక సింహం ముందు 20 కుక్కలు ఎట్లా పడతాయి అట్లా పడ్డాయండి. 20 మంది రౌండప్ చేసి ఎక్కడ కొడుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు కొట్టే విధానం ముఖం మీద మాత్రం ఎక్కడ కొట్టరండి. అది ఎందుకు కొట్టడం నాకు తర్వాత తెలిసింది. ముఖం మీద మేము కొట్టం, చెయ్యి అని చెప్పేసి చెయ్యి వెనకాతలు పెట్టి కాళ్ళతో గుద్ది, ఇట్లాంటి చైర్స్ ఉంటాయండి, ఇట్లా మనం పట్టుకునేవి కాదు, సప్లై సామాన్లు ఇచ్చే చైర్స్, 15-16 చైర్లు వీపు వెనకాతలు కొట్టి ఇరిగిపోతున్నాయండి. అవి ఇలాగనే ఉన్నా నేను, అంతే. నా ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకొని ఓపెన్ చేసేసరికి అయ్యగారు వీడియోస్, అయ్యగారు ఫొటోస్.
దొరికాడ్రా వీడు, రే వాడి శిష్యుడిలాగా ఉన్నాడు వీడు, ఇంకాస్త 4 దరువులు వేయండిరా అని చెప్పి ఇంకా బలంగా కొట్టారు వాళ్ళు. ఆయన మీద ఉన్న పగ మీద, ప్రతీకారం మీద దొరికాడ్రా ఎవడో ఒకడని చెప్పేసి అని ఇంకా కొట్టడం మొదలుపెట్టారు. ఇక మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్తున్నారు, యేసయ్యను వదిలేస్తామని చెప్పు, యేసయ్య నామాన్ని నువ్వు జపించకుండా ఉంటే కనుక ఇక్కడి నుంచి పంపించేస్తావు అన్నారు. మీరు కొట్టాల్సింది ఏమైనా ఉంటే కొట్టేయండి, తర్వాత నేను మాట్లాడతాను, యేసయ్యను వదిలే ప్రస్తావన లేదని చెప్పానండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఫస్ట్ రోజు అయిపోయిందండి, మధ్యాహ్నం కొట్టారు. టైంకి ఏంటంటే వాళ్ళ విచిత్రం, కొట్టిన తర్వాత పక్కనే పర్యవేక్షణలో డాక్టర్ గారు ఉంటారండి. పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు ఇస్తారు. పెయిన్ కంట్రోల్ కావాలి, మళ్ళీ వాళ్ళు కొట్టాలి. మనం ఏం తింటే అది, చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్, వాటికైతే ఏ ఇబ్బంది లేదండి. వాళ్ళు మర్యాద కూడా చాలా చక్కగా గౌరవప్రదంగా చేస్తున్నారు. మరి కూర్చోబెట్టి అది తినకపోయినా కొడతారు. ఇక మధ్యాహ్నం మొదలు పెట్టారండి. ఇక సాయంత్రం జరిగిన సంఘటన ఇది. సోమవారం సెప్టెంబర్ నెలలోనండి. నన్ను తీసుకొని వెళ్ళి సోమవారం అయిపోయిందండి, కార్యక్రమం అయిపోయింది. మమ్మల్ని ఏమో చీకటి కోణంలో పడేశారు. మళ్ళీ తెల్లవారుజామున బయటకు వచ్చారు. అది వచ్చిన తర్వాత తలుపు డోర్ లాక్ వేసేస్తారండి, లాక్ తీశారు. మొత్తం 5గురిని బయటకు తీసుకొచ్చారు. ఒక కుండి ఉంటుందని పెద్దది, అక్కడనే బ్రష్ చేయాలి, అన్నీ చేయాలి. మళ్ళీ 10 గంటలకల్లా టిఫిన్లు అయిపోతాయి. మమ్మల్ని పట్టుకుంది మొదలు ఒంటి మీద మాత్రం ఒక గుడ్డ ముక్క ఉంచలేదండి, ఓన్లీ ఒక అండర్వేర్ తప్ప. ఇక తీసుకొచ్చిన తర్వాత మళ్ళా మంగళవారం మొదలుపెట్టారండి. మంగళవారం మళ్ళా స్టార్ట్. వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా చాలా, పోలీసులు కూడా అంత ట్రైనింగ్ ఉండదేమో, మరి అంత ట్రైనింగ్ తీసుకునేటటువంటి వ్యక్తుల్లా కనిపించారు. రకరకాల ఆయుధాలు ఉంటాయండి. ఆ తాడు కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కొడితే ఎట్లా అంటే తట్టట్లా తేరిపోతూ, లేకపోతే చర్మం మీద వచ్చేస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి ఆయుధాలతో కేవలం క్రైస్తవులంటే అన్యాయంగా ద్వేషిస్తూ వాళ్ళని హింసించేటటువంటి ఒక పనిగా, లేకపోతే అదే ఒక వ్యూహంగా పెట్టుకున్నారు వాళ్ళు. మరుసటి రోజు మళ్ళీ కొట్టడం మొదలుపెట్టారండి. నాతో కూడా వచ్చినటువంటి 5గురు కూడా కాళ్ళు పట్టుకొని, మీరు ఏం చెప్తే అది చేస్తాం, మమ్మల్ని వదిలేయండి, యేసయ్యను వదిలేస్తామని చెప్పేసి అని వాళ్ళు అన్నం ప్రారంభించారండి. ప్రారంభించిన తర్వాత ఇట్లానే కెమెరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇట్లా కూర్చోబెడతారండి. కుర్చీ ఒకటి వేస్తారు. ఫేస్ మీద ఎందుకు కొట్టరు అంటే కనుక ఓన్లీ ఫేస్ మాత్రమే కవర్ చేస్తారు వాళ్ళు. బాడీలో ఏమున్నా సరే ఏంటంటే ఒక షర్ట్ వేసేస్తారు అంతే. ఫేస్ మాత్రం మేకప్ వేసి ఒక లెటర్ ప్యాడ్ ఇస్తారండి. ఆ ప్రకారమే మనం చెప్పాలి. భారతదేశం యొక్క సాంస్కృతిక ధర్మము, సనాతన ధర్మము మేము తెలియక, మాకెవరూ చెప్పలేక ఈ రకంగా యేసయ్యను మేము నమ్ముకోవడం జరిగిందండి అని చెప్పి ఇద్దరు ఉంటారండి. ఒక రామాయణము, భగవద్గీత ఇట్లా బోధించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేత మళ్ళీ వాళ్ళకి టీచింగ్ ఇస్తారన్నమాట. వాళ్ళు ఎట్లా చెప్పాలో అట్లాగే చెప్పాలి. అలా చెప్పింది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. అంటే మేము బలవంతంగా చెప్పించలేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగానే వాళ్ళే ఇటు చెప్పేటటువంటి విధానం అని వాళ్ళు క్లియర్గా రికార్డ్ చేసుకుంటారండి. దానికి మళ్ళీ సంతకాలు. ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు ఏం చేశారంటే బట్టలు తీసేసి, దసరా వస్తుంది కదా, భవానీమాలు వేసేసారు వాళ్ళకి. వేసేసి అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, అక్కడ ఒక ఆంజనేయ టెంపుల్ ఉంటుంది. ఆ పర్యవేక్షణలో ఆరతిచ్చి ఇంక అక్కడనే బయట అసలు మనకి ఏం జరుగుతుందో ఏంటో అక్కడ మనకు తెలియదు. మన నెట్వర్క్లు పనిచేయవు, మా ఫోన్ నెట్వర్క్ పనిచేయదు, కానీ వాళ్ళ నెట్వర్క్ పనిచేస్తుంది, వాళ్ళకి సిగ్నల్స్ ఉంటున్నాయి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అవతల వాళ్ళతోటి. మంగళవారం మధ్యాహ్నం వాళ్ళని కొట్టబోతూ ఉంటే వాళ్ళ సాక్ష్యం ఇదండి. తర్వాత నన్ను ఒక రూమ్లో తీసుకెళ్లారు. ఇట్లా రాడ్ ఉంటుందండి, ఆ రాడ్కి నా కాళ్ళు చైన్లు బొంపలు లాగి ఇట్లాగా తలకిందలుగా వేలాడదీసి వాళ్ళు ఇంకా కొడుతున్నారండి విపరీతంగా. చెప్పు, యేసయ్యను వదిలేస్తామని చెప్పరా అని ఇంకా బూతులు. ఇక అయ్యగారి పట్ల నిజంగా ఆ గదిలో నేను
ఎంత సంతోషించానంటే ఇట్లాంటి ఆత్మీయ తండ్రి దొరకడం నిజంగా మన అదృష్టం అండి. ఇట్లాంటి దైవజనుల దగ్గర మనం పెరగడం కూడా మన అదృష్టం. ఈరోజు ఇది ఒకవేళ చూస్తున్నటువంటి అనేక మంది, లైవ్లో వీక్షిస్తున్నటువంటి అనేక మందికి నేను చెప్తున్నాను, రంజిత్ ఓఫీర్ గారు అంటే కనుక ఏదో నేను పొగట్టడం లేదండి ఆయన్ని. రియాలిటీగా బయట ఉన్నటువంటి ప్రచారాన్ని బట్టి నేను ఆయన గురించి చెప్తున్నాను తప్ప, రంజిత్ ఓఫీర్ అంటే కనుక ఆయన ఇదివరకు కొన్ని మెసేజ్ల్లో తాత్కాలికంగా ఏదో హాస్యాస్పదంగా చెప్పుంటారు. ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ చిన్న మూవీ డైలాగ్ అంటారు అది. రంజిత్ ఓఫీర్ గారు అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని. నిజంగా ఆ ఫైర్ ఏంటో అక్కడ నేను చూశానండి. వాళ్ళకున్నటువంటి విధానం ఏంటంటే టార్గెట్ రంజిత్ ఓఫీర్. ఇట్లాంటి వ్యక్తి క్రైస్తవ పరంగా క్రైస్తవేతర పక్షంగా మాట్లాడేవాడు ఎవ్వరూ లేరనే సంగతి వాళ్ళకి తెలుసు. రంజిత్ గారు ఒక్కరు మాత్రమే ఈ నోరు మూసేస్తే కనుక క్రైస్తవాన్ని ఈజీగా గుప్పెట్లో పెట్టుకోవచ్చు వాళ్ళు. ఇది వాస్తవం అండి, జరుగుతున్నటువంటి వాస్తవం చెప్తున్నాను. మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటన ఇదే. హైదరాబాదులో అయ్యగారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం కూడా పన్నారండి వాళ్ళు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు తెలిసినాయి. ఈ రెండో రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ చేత ప్రత్యేకించి మాలలు వేసిన తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, బాబు మనం వివేకం కలిగి ఉండాలని యేసయ్య చెప్పలేదా? మరి అలాంటి వివేకంతో మనం ఇప్పుడు ఒప్పుకుంటే ఏమైంది? ఒప్పుకొని తర్వాత బయటికి విడుదలైన తర్వాత మళ్ళీ మన ప్రార్థన మామూలే, మళ్ళీ మనం సేవలో ఎటు కొనసాగడం మామూలే అని చెప్తున్నారు. నేను ఒకటే మాట అన్నాను, ఒళ్ళంతా మంట, గాయాలు, కాళ్ళు అయ్యి బొబ్బర్లో ఎంతెంత వాచిపోయే. ఇవి ఒకటే చెప్పాను, మీరు ఏ సేవలో ఏ బోధకుని దగ్గర పెరిగారండి అని అడిగాను నేను. అడిగితే వాళ్ళు, సార్ మేము ఏ బోధలో పెరిగామన్నది పక్కన పెట్టండి, నేను అడిగేది ఏంటి మీరు చెప్పేది ఏంటి అన్నాడు. మీరు అడిగేదానికి నేను సమాధానం చెప్తున్నాను, ఇక్కడ మనం డిస్కషన్ పెట్టుకునేటువంటి టైం కూడా లేదు. మీరు ఏ బోధలో పెరిగారనేది నేను అడిగాను. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు. నేను చెప్తున్నానండి, నేను పెరిగేటటువంటి విధానము, నేను పెరిగేటటువంటి ఆత్మీయ బోధకుడు ఎవరో నేను చెప్తున్నా వినండి అని. ఆయన నాకు చెప్పేటటువంటి బోధన విధానం ఏంటి అంటే, యేసయ్య కొరకు ప్రాణార్పణంగా ఎటు మనము పోయబడాలి తప్ప, అవసరమైతే చావుకైనా మొక్కిపోవాలి తప్ప, దేవునికి కానటువంటి అంటే ఆయనకి ఇష్టం లేనటువంటి ఏ పని కూడా మనం చేయొద్దు. అలా చేస్తే కనుక అప్పుడే నువ్వు చచ్చిపోయినట్టని అన్నాడు. మమ్మల్ని దానియేలు గ్రంథంలో ఆ వచనార్థం తీసి చూపించానండి. 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు గురించి మాట్లాడుతూ, ఏమండి వివేకము కలిగి ఉండాలని మీరు అన్నారు కదా, ఇదే గనక యేసయ్య నీకు డెడ్లీ అంటే ఫైనల్ అనుకోండి, నీ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టాడు. నువ్వు ఏవైనా సరే యేసయ్య వైపు ఉంటావా, లేకపోతే అన్యుల మతం మళ్ళీ కాలక్రమంగా వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతావా అనేటటువంటి ఆలోచన, ఒక పరీక్ష అనేది పెట్టాడు అనుకోండి. మరి మీరు చేస్తున్నట్టు పని ఏంటి? నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ జారీ చేశాడండి. తాను చేయించినటువంటి ఆ ప్రతిమకు మీరు మ్రొక్కాలి అని చెప్పేసి అని అన్నాడు. మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఆ జ్ఞానం లేదంటారా? ఆ వివేకం లేదంటారా? రాజాజ్ఞ బయలుదేరింది, పోతే పోని ఇప్పుడు ఏదో మొక్కేసి తర్వాత మనం ప్రార్థన చేసుకుందామనే ఆలోచన, అంత జ్ఞానం వాళ్ళకి లేదంటారా? వాళ్ళకి తెలుసు దేవుడు ఒక పరీక్షా కాలం అనేది ఎటు పెట్టాడు. ఆ విశ్వాసంలో మా విశ్వాసం ఎంత గొప్పదో దేవుడు మాకు ఒక నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చారు అనుకున్నారు. ఏమన్నారండి వాళ్ళు? మేము చావుకైనా సరే అగ్నిగుండంలో పడడానికైనా సరే ఇష్టపడ్డారు, కానీ వారు చేసే ప్రతిమకు మాత్రం మొక్కడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు చెప్పండి సార్, మీరు నన్ను పెంచేటటువంటి బోధకుని నేర్పేది ఎట్లా అంటే, షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా మీరు ఉండాలని మమ్మల్ని పెంచాడండి అని చెప్పాను నేను. మంగళవారం అయిపోయిందండి, వాళ్ళు ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత ఏడ్చారు. అయ్యగారి యొక్క దర్శనము, సిద్ధాంతము
వాళ్ళకి ఆ గదిలోనే వివరించానండి. ఏడ్చారు వాళ్ళు. ఏడ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి గబగబా తలుపులు కొడుతున్నారు. ఏంటి కేకలు ఏంటి అని చెప్పేసి అని వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోయారండి. మళ్ళీ నన్ను కొట్టారు. బుధవారం సాయంకాలం అండి బయటికి తీసుకొచ్చి నన్ను కొడుతూ ఉంటే అల్టిమేట్ అండి ఒకే ఒక్క మాట అడిగాను, సార్ నా ఫోన్ ఒక్కసారి ఇవ్వండి, నన్ను మీరు అలాగే చంపేస్తారని తెలుసు, ఒక్కసారి నా ఫోన్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి అని బతిమాలుకున్నాను. ఒరేయ్ అటు ఫోన్ అట్ట ఒకసారి ఇవ్వనరా, ఫ్లైట్ మోడ్లో పెట్టివ్వనరా అన్నాడు. ఫ్లైట్ మోడ్ ఎందుకన్నా, సిగ్నల్స్ ఎలాగే ఉండవు కదా, పర్లేదు ఇవ్వండి అని చెప్పేసి అని ఒకడు అన్నాడు. ఆ ఫోన్ ఇస్తే గ్యాలరీ ఓపెన్ చేసి నేను ఇదివరకు వేసినటువంటి ఆ విగ్రహారాధన అని భవానీమాలు ఇవన్నీ శూలాల గురించి అవన్నీ కూడా గ్యాలరీలో ఉంటే ఓపెన్ చేసి ఒక్కసారి ఇవి చూడండి సార్ అన్నాను. చెప్పి ఒక అరగంట సేపు క్రీస్తు సువార్తను వాళ్ళకు ప్రకటించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడండి. వెంటనే ఈ మాట చెప్పేదో లేదో ఏదో కలవరింపు అయినట్టు ఒకడు గట్టిగా అరిసి నన్ను ఇట్లా మోకాల మీద ఉంచి తన కాలు ఇట్లా పెట్టి జుట్టు ఇట్లా పట్టుకుని ఇలా పెట్టి కొడవలు ఇక్కడ పెట్టాడండి. నీకు లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం, యేసయ్యను వదిలేస్తావా లేదా, లేదా క్షణంలో నీ ప్రాణం పోతుంది అని ఇష్టానుసారంగా వాళ్ళ బూతులు. ఎందుకు వాళ్ళు తెలుగు కాదండి, లాంగ్వేజ్ లంబాడీ భాష మాట్లాడుతున్నారు. మేము ఒక అక్క దగ్గర ఉన్నామండి ఒక సంవత్సరం పాటు. వాళ్ళు లంబాడీ వాళ్ళే. వాళ్ళు మాట్లాడుతున్న లాంగ్వేజ్ మాకు కొంచెం అర్థమయ్యేది. మనం తిరిగి సమాధానం చెప్పలేకపోయాం, కానీ ఆ భాష అనేది కొంచెం నేర్చుకున్నాం. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటో నేను తెలుసుకోవడానికి మరి దేవుడు ముందుగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ రకంగా పెట్టాడని చాలా సంతోషించాను. దాదాపు 20 నిమిషాలు ఇక్కడనే పెట్టాడండి ఇట్లా కంఠం మీద. ఇక నేను అయిపోయింది అనుకున్నాను. దేవా ఇంత గొప్ప సాక్ష్యం నాకు ఇచ్చావు, నీకు వందనాలని. ఇంకా ఒక్కసారిగా కళ్ళ ముందు అందరూ గుర్తొచ్చారండి. కళ్ళ ముందు నీళ్ళు గారుతున్నాయి. దేవా నా ప్రాణం నీకు అంకితం, తీసుకో అని చెప్పేసి అని కళ్ళు మూసుకొని అట్లానే ఉండిపోయాడు. వాళ్ళు కొడుతూనే ఉన్నారు. చెప్పు రే, కత్తి పెట్టాడరా వాడు, చచ్చిపోతావురా, యేసయ్య కోసం ఇంతగా ప్రాణాలు తీసుకుంటావురా అని చెప్పేసి అన్నప్పుడు నేను ఒకే ఒక్క మాట అన్నాను, సార్ ఒక్కసారి ఏమనుకోకండి, మీరు చంపేయండి, ఒక్కసారి కొడవలు తీయండి అని. నేను మరలా చెప్తున్నాను, యేసు మాత్రమే దేవుడు, విశ్వం అంతటికీ ఇదే మాట, యేసు మాత్రమే దేవుడు. అన్ని సకల మత గ్రంథాల్లో సాక్ష్యం ఇచ్చినటువంటి ఏకైక అవతార పురుషుడు యేసుక్రీస్తు మాత్రమే అని చెప్పి నువ్వు కొడవలు పెట్టన్నా. నేను ఇక నేను చచ్చిపోతాను, ఇంకా ఫైనల్ డిసైడ్ అయిపోయానండి. 20 నిమిషాల పాటు అట్లా ఉంచిన వ్యక్తి ఒక్కసారిగా ఇంట్లో ఒక పెద్ద ఆయన వచ్చి వాడిని టప్ అని కొట్టాడండి. కొట్టి వాడిని తీసుకెళ్ళండి ముందు. వాళ్ళు ఫుల్గా తాగేసి ఉన్నారండి, తాగిన మైకంలో చేస్తుండ్రు ఇవన్నీ కూడా. వాడిని తీసుకెళ్ళరా ముందని చెప్పేసి అని. మనకు ఫోన్స్ రాలేదు, పైనుంచి మనకు ఆర్డర్స్ రాలేదు. వచ్చినప్పుడు మాత్రం మనం ఆగద్దు, కానీ రాకుండా మాత్రం మనం ఏం చెయ్యొద్దు. దయచేసి అరే అని తీసుకెళ్ళిపోండి, ఇతను మాత్రం చంపొద్దు అని చెప్పేసి అని అన్న తర్వాత కళ్ళు తెరిచానండి. దేవుడు మళ్ళీ ఈ భూమి మీద నాకు కొంత పని ఇచ్చాడని సంతోషించాను. నన్ను పట్టుకొని బరబర ఈడ్చుకొని మళ్ళీ లోపల తీసుకెళ్లారు. ఇందులో కొంతమంది పెద్దవాళ్ళు వచ్చారండి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్న సంగతి ఏంటంటే, సార్ ఆయన ఉన్నాడు కదా రంజిత్ గారు, అదే అని. ఇంకా నేను మామూలుగా చెప్తున్నానండి, కానీ వాళ్ళు చెప్పేది మాత్రం వ్యర్థంగా మాట్లాడారు వాళ్ళు. మాట్లాడి, సార్ వాడు శిష్యుడే సార్, వీడు 5 రోజుల నుంచి కొడుతున్నాం సార్, కనీసం వీడి నోటి నుంచి ఒక మాట కూడా మనం చెప్పించలేకపోతున్నాం, చంపేద్దాం సార్ వీడిని అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అరే ఇంకా వాళ్ళు ఎట్లా అంటే పిచ్చనా కొడుకు అన్నట్టు, మెంటల్ ఏదోలాగా ఉన్నాడు వీడు. ఆడు చంపేద్దాం కొడవలు పెట్టినా సరే ఏమంటలేదు సార్, వాడు యేసయ్యే కావాలంటున్నాడు అని చెప్పి. అందులో నేను చెప్పిన సువార్త ఇక్కడ పడ్డటువంటి కష్టానికి 3 మాత్రం దేవుడు యేసే దేవుడని ఒప్పుకున్నారండి. వాళ్ళే
నన్ను ఆ రాత్రి కాలంలో 1 గంట ప్రాంతం లక్షవారం అండి, అర్ధరాత్రి 1 గంటకి నా రూమ్కి వచ్చి నా కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకొని, అన్నా నన్ను క్షమించన్నా, అరే దేవుని కొరకు ఇంత సావడానికైనా సిద్ధపడుతున్నావు నువ్వు, నిజంగా యేసయ్య దేవుడు కాకపోతే నువ్వు ఇట్లా ప్రాణాన్ని కూడా తెగించు అన్నా, మరి నీ దేవుడు గొప్పోడన్నా, యేసయ్య దేవుడని మేము నమ్ముతున్నామన్నా అని చెప్పారండి. ఇంకా ఆ మాటకి చాలా సంతోషం అనిపించింది. గదులన్నీ మూయబడ్డాయి. ప్రార్థన చేస్తున్నాను, అయ్యగారి నిమిత్తం కొన్ని కుట్రలు పన్నుతున్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటే నా మీద ఏం లేదండి, నిజంగా చెప్తున్నాను. నేను ఎక్కడిని తప్పించుకుంటున్నానో లేకపోతే నేను బతికిపోయాననేటువంటి ఆలోచన కాదు. ఆ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితిని సిలువలో జ్ఞాపకం చేసుకున్నానండి. ఆయన ఎంత వేదన పడ్డాడో, రాత్రి అంతా ఏడ్చి 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 దైవజనుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, నేను ఇప్పుడు ఇంతమంది అయ్యగారు అంటున్నారు కానీ నేను సింపుల్గా ఒకటే చెప్తున్నానండి. ఆయన రూమ్ అంతా డార్క్నెస్, ఒక్కసారిగా లైటింగ్, అందులో దేవుని స్వరం, నా కుమారుడా ఒక్కసారి అటువైపు చూడు అన్నాడండి. దైవజనులు ఇట్లా నిలబడ్డారండి. పక్కన ఇటువైపు అటువైపు బలాఢ్యులైనటువంటి కెరూబులండి. అరే నాకు అసలు మైండే స్విచ్ ఆఫ్ మరి అని అంత ఇదైపోయిందండి. వాళ్ళని చూస్తుంటే ఎంత తేజస్సుతో ఉన్నారో. ఆయన్ని ముట్టాలి అంటే గనక ఫస్ట్ వాళ్ళని తాకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇక నాకు అయ్యగారిని ఎప్పుడు చూసినా సరే పక్కన సపోర్టెడ్గా ఉన్న నేను అనుకుంటాను, నా చూసే దృష్టి అది కెరూబుల ఆయనకి కాపలా ఉంటే, అరే అసలు మనుషులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆయన్ని స్టేషన్లోనికి తీసుకెళ్ళాలి అనేటటువంటి కమిట్మెంట్ వాళ్ళది. నేను చెప్తున్నానండి, ఇదే గాయాలతో విజయవాడ హిఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లానే ఉండి మీడియాకి ఎక్కుతానని చెప్పాను. నేను చెబితే లోపలికి వచ్చే ముగ్గురు కూడా నాకు చెప్పే విషయం, అన్న ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఒకరి ఆధీనంలో ఉంది అంటే, వాళ్ళ పేరు నేను చెప్పట్లేదండి, ఒకరి ఆధీనంలో ఉంది. నువ్వు ఇట్లాంటి విధానం కనుక మళ్ళీ నువ్వు చేసావనుకో, మరుక్షణమే నువ్వు లోపలికి వెళ్తావు, మీడియా అంతా 1 రోజు 2 రోజులు హాల్చల్ చేస్తారు, మళ్ళా నువ్వు మాకు కనబడవు. అప్పుడు మేం కాదు కానీ నీ దేవుడు కూడా కాపాడలేడని చెప్పేసి అని అన్నాడండి. నా మాటినన్నా నువ్వెక్కడ బయటకు పొక్కద్దు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా మేము బయటికి దింపేస్తాము అని చెప్పి నా ఫోన్లో ఉన్నటువంటి డేటాను వాళ్ళు సేకరించి ఇంచుమించు 7.5 లక్షలు నా దాంట్లో నుంచి గోల్మాల్ చేశారండి. జోబులో 1 రూపాయి లేదు. వాళ్ళే 1000 రూపాయలు నా జోబులో పెట్టి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నన్ను మేకపిల్లి ఎక్కించుకొని, ఒకడేమో 15 కిలోమీటర్ల అవతల సైడ్ ఒకడు, ఇక్కడేమో 15 కిలోమీటర్ల యువతల గేటు దగ్గర బండితో ఒకడు నన్ను ఎలా తీసుకొచ్చారంటే, నిజంగా దేవుడే వారి పక్షముగా వాళ్ళకి సహాయం చేస్తూ నన్ను బయటికి తీసుకొచ్చినట్టు ఉందండి. 15 కిలోమీటర్ల తర్వాత చీకటి అంతా కూడా, అన్న మధ్యలో ఎవరు ఆగినా సరే ఎవరితో కూడా మాట్లాడద్దు, ఎవరు కనిపించినా కనబడద్దు, దయచేసి ఇక్కడి నుంచి ఆగకుండా నీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు పరిగెత్తుకొని వెళ్ళిపో అని చెప్పిన తర్వాత ఇంచుమించు 50 కిలోమీటర్లు పైమాటనండి పరిగెడుతూ ఇక లోపల అసలు బయటికైతే మీతో మాట్లాడుతున్నాను కానీ దేవుని మహాకృప, ఒక్క ఎముక కూడా ఇరగలేదండి. కానీ నరాలు మాత్రం లోపల చాలా దారుణంగా నొత్తుకుపోయినట్టు అయిపోయినాయి. మా ఫ్యామిలీ అంటే మన అగాపేలో ఒక డాక్టర్ గారు అండి, ఆయన దగ్గరికి వెళ్తేనేమో ఆయన అన్నారు, ఆయన కొట్టే తెచ్చా అన్నట్టు మాట్లాడేస్తున్నాడు, కానీ మనిషి అయితే కనుక లోపలైతే ఏమీ లేదండి, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, అసలు ఆయన అన్నాడు ఉంటాడో బతుకుతాడో కూడా తెలియదు అన్నారండి. నిజంగా ఈ రోజుకి నూతన సంవత్సరంలో అడుగు పెట్టించడం కాకుండా 2వ నెలలో ప్రవక్త ముందు, నా తల్లి సంఘం ముందు, సెంట్రల్ చర్చిలో ఇట్లా నిలబడి మాట్లాడేటటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.
ఇప్పటి వరకు బయటికి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరూ కూడా నాకు అనిపించిందండి, సిద్ధాంతపరంగా అయితే కాదు, వ్యక్తిగతంగా వారు మనసు గాయమై బయటికి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప సిద్ధాంత విషయంలో మాత్రం కొండని ఢీకొట్టి వాళ్ళు మళ్ళా అంత సాహసం చేయలేరు. చేసినా సరే అది సాధ్యం కాదండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రాణం ఉన్నంత వరకు కూడా అగాపే సంపూర్ణ సువార్త సంఘములో ప్రవక్తని వదలద్దు, ఆయనకిచ్చినటువంటి దర్శనాన్ని కూడా మనం వదలద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడున్న దైవజనులు కానీ, లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, అగాపేలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఒక అదృష్టవంతుడని చెప్పాలి. ఆ ధన్యత ఏంటి అంటే, నేను అనుభవించి బయటకు వచ్చి చెప్తున్నాను, అయ్యగారి మీద జరుగుతున్నటువంటి కుట్ర మామూలుగా కాదండి. ఆయన వన్స్ అగైన్ స్టేషన్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఎలా కల్పిద్దామనుకున్నా సరే ఇప్పటి వరకు వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఆయన లోపలికి వెళ్తే మళ్ళా ఆయన కనబడకుండా ఎక్కడికి తీసుకెళ్తారో కూడా నాకు తెలుసండి. అట్లాంటి సిచ్యువేషన్ అయ్యగారి మీద ప్రత్యేకించి దాడి చేస్తున్నారు. దయచేసి మనమందరము కూడా వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిదినం ప్రవక్త కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు అత్యధికమైనటువంటి ఆశీర్వాదం అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద దేవుడు కుమ్మరించబోతూ ఉన్నాడు. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం. మనం కూడా సిద్ధపడాలి. ఏదో ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా కాదండి. ఆల్రెడీ కొంతమంది యవ్వన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు ట్రీట్ చేసి ఒక సైన్యంగా ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళు చంపడానికైనా రెడీ, మనం యేసయ్య కొరకు చావడానికైనా రెడీ. అలా ఉంటేనే క్రైస్తవంలో ఉండాలా, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు మనం ఏదో ఆదివారం వస్తున్నాం, కూర్చుంటున్నాం, దేవుని సన్నిధిలో ఏదో వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో సంసారం అనేది సాగించుకుంటున్నాం అనేది మాత్రం ఇంకొద్ది రోజులు మాత్రమేనండి. ప్రతి ఒక్కరూ కూడా హృదయాలు సిద్ధపరచుకోండి. షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా మనకందరికీ ఒక పరీక్ష రాబోతూ ఉన్నది. యేసా లేకపోతే గనక బయటగా అనేది అర్థం చేసుకోండి. ఇంకా అలాంటి శ్రమలో దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. వచ్చిన కొద్ది రోజుల తర్వాత అయ్యగారిని వచ్చి కలిశానండి. అయ్యగారు ప్రార్థన చేశారు. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి మీ అందరి ముందు ఇంత క్షేమంగా దేవుడు నిలవబెట్టాడు. నా కొరకు నేను ఆర్డినేషన్ కూడా తీసుకోవాలని ఇప్పుడు సిద్ధపడ్డానండి. మరి దాని కొరకు ప్రార్థన చేయండి. ఆత్మీయంగా దేవుడు నన్ను ఎంతగానో పెంచాడు. మరి నాకు ధనం కోల్పోయినా పర్వాలేదు, కానీ విలువైనటువంటి ధనం దేవుడు నాకు ఇచ్చాడండి. నా పెరుగుదల, నా ఆధ్యాత్మికంగా ఏం తెలుసుకున్నా అయ్యగారి ద్వారా అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను. దేవుడు ఇట్లాంటి వ్యక్తిని నాకు ఇచ్చినందుకు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యమును ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు బేటా. ఇటు వచ్చి మోకరించు బేటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆర్ఎస్ఎస్ వారు కిడ్నాప్ చేసి హింసించి ఆ తర్వాత దేవుడు కుమారుని తప్పించి బయటకు తెచ్చినాక నా దగ్గరకు వచ్చి కుమారుడు సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు తప్పకుండా ఈ సాక్ష్యాన్ని నువ్వు పబ్లిక్గా చెప్పాలి నాన్న అని చెప్పాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాడు. ఈ శ్రమంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాతనే శ్రీధర్ పెళ్లి చేశాను నేను. దేవునికి స్తోత్రం. జస్ట్ ఎంత 2 వారాలు అయిందా పెళ్ళయి బాబు? 2 వారాలు అంతే. ఫిబ్రవరి 8 అంటే ఇప్పుడు ఎంత? 18 రోజులు అయింది. 2 వీక్స్. చాలా సంతోషం. శ్రీధర్ని బట్టి నేను గర్విస్తున్నాను, అతిశయిస్తున్నాను. యేసయ్య కూడా ప్రభు న్యాయపీఠం ముందు కుమారుడికి గొప్ప బహుమానం ఇస్తాడు. ఇది ముందున్నటువంటి రాబోతున్న పరిస్థితులకు ఇదొక మచ్చు తునక మాత్రమే. కనుక సీరియస్గా అందరూ సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి.
ఈ సంగతి నేను 45 ఏళ్ళుగా చెప్తున్నా. ఇట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పినందుకే నన్ను పెద్ద పెద్ద సేవకులు ద్వేషించి ఆయన దుర్బోధకుడు అని ఏదేదో నాన్ సెన్స్ మాట్లాడారు. ఏటు దుర్బోధకుడు బాబు? యేసుప్రభు దేవుడని నేను దేవుడు కాదని చెప్పానా? లేకుంటే యేసుప్రభు వారు మళ్ళీ రాడని చెప్పానా? సిగరెట్లు మందు తాగండి అని చెప్పానా? వ్యభిచారం చేయండి పర్లేదని చెప్పానా? ఎందుకు దుర్బోధకుడు అంటే ఇట్లాంటి శ్రమలు వస్తాయని నేను చెప్పాను, వాళ్ళెవరు చెప్పలేదు. అందుకు నన్ను దుర్బోధకుడు అన్నారు. అప్పుడు చెప్పింది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకా ఎన్నో ఇప్పుడు తెలుగు ప్రదేశాల్లో ఇప్పుడు కుమారుడు చెప్పిన సాక్ష్యం మనకు షాకింగ్గా ఉండొచ్చు. మణిపూర్ సంగతి ఏంటి? అది ఊహించలేనటువంటి భయంకరమైన కార్యాలు వారు చేశారు. కనుక మరి కుమారుడు దేవుడు శ్రీధర్ కొరకు ఉన్నతమైనటువంటి పరిచర్య, ఉన్నతమైనటువంటి బహుమానం సిద్ధపరిచాడని నేను నమ్ముతున్నాను. ముందుగా అభిషేకించబడ్డ అగాపే సీనియర్ సేవకులు మరి కొందరు రావాలని నేను ఆశిస్తున్నాను. అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో అందరూ చేతులెత్తి కుడి చేయి పైకెత్తి ఇటువైపు చాపండి. దైవజనులు ముందుకు రండి. పాస్టర్ అరుణ్ కుమార్ గారు, ఇంతకుముందు అభిషిక్త సేవకులు సభలో ఉన్నవారు రండి. కొంతమంది వచ్చి ఏకీభవించండి. కుమారుని బాబు, నువ్వు సంఘ కాపరిగా సంఘాలు స్థాపిస్తావా, సువార్థికుడుగానే ఉంటావా? సంఘాలు స్థాపించాలని ఉందా? చాలా సంతోషం. పర్వాలేదు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఏకీభవించండి దయచేసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. పరిశుద్ధ రాజా, నీకు స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ప్రియ కుమారుడు శ్రీధర్ని అద్భుత రీతిగా మీరు రక్షించుకొని యవన కాలం ముందు నీ సాక్షిగా నాయన నీ సత్యములో పెంచి నాయన మరి సువార్త విరోధుల చేత హింసలు కూడా పొందే ఈ మహాభాగ్యముని ఇచ్చావు. నీకు స్తోత్రాలు. అందరికీ ఇంత భాగ్యము దక్కదు నాయన. ఏర్పరచబడ్డ కొంతమందికే ఈ అదృష్టం, ఈ మహాభాగ్యం దక్కుతోంది. నీకు స్తోత్రాలు. నీ కుమారుడు శరీరమును, ఆత్మను, ప్రాణాన్ని ముట్టి నూతన పరచండి. నీ శిలువ రక్తముతో శిలువ గుర్తేసి ప్రతిష్ఠిస్తున్నాం. మహిమ గల మా దేవా, నీకు స్తోత్రాలు. నీవు పొందిన దెబ్బల వలన ప్రభువా నీ కుమారుడికి సంపూర్ణ స్వస్థత ఇవ్వండి. నీ దెబ్బల్లో ఉండే నీవు పొందిన గాయాలలో ఉండి అనంతమైన దైవశక్తిని బట్టి నీ కుమారుడికి ప్రతి జీవ కణములో పునరుద్ధాన బలమును, ఆరోగ్యమును నింపండి తండ్రి. నీ రెండవ రాకడ వరకు సంసోను వంటి బలాఢ్యుడిగా, ఏలియా వంటి రోషము గలవాడుగా కుమారుని నీ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ రాజా, నీకు స్తోత్రాలు. ఈ దినమున కుమారుడు నీ సేవ కొరకు ప్రతిష్ఠించుకొని ఉంటుండగా నీ కొరకింత సమర్పణ, త్యాగము నాయన, మరణానికి కూడా సన్నద్ధత కలిగినటువంటి దేవుని కొరకు చావనైనా చేస్తాను కానీ, ప్రాణమైనా వదిలేస్తాను కానీ, నేను యేసయ్యనైతే వదులుకొనను అని చెప్పినటువంటి శద్రాకు, మేషాకు, అబేదునకు, దానియేలు, పౌలు వంటి సమర్పణ కలిగిన ఈ కుమారుని నీ ఘనమైన సేవ కొరకు ప్రతిష్ఠించడానికి మేమందరము ఒకటి ఏకీభవించి ఇష్టపడుతున్నాము తండ్రి. భూపరలోకములు ఏకమై ఆనందిస్తున్నటువంటి
ఇటు శుభ గడియ శుభ తరుణము కొరకు నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నరహంతకుల బారి నుండి బిడ్డను అద్భుత రీతిగా బయటికి తెచ్చి నీ సాక్షిగా నిలబెట్టి మమ్మలందరినీ కూడా హెచ్చరించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ కుమారుణ్ణి నీ మహాఘనమైన సేవ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా ప్రభువా, మరి కాసేపట్లో నీవు పంపిన రాయబారిగా, నీవు పంపినటువంటి అపోస్తలుడుగా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి శ్రీధర్ని నీ సేవకునిగా నేను అభిషేకించబోతున్నాను. సహదాసులు ముందుగా ఉన్న సీనియర్ అభిషిక్తులు వారు కుడి చేతిని చాపబోతున్నారు. సంఘమంతా చేతులెత్తి ఏకీభవిస్తున్నారు. మేమందరము చేతులు చాపక ముందు నీ దాసుడు అపోస్తలుడు చెయ్యి ఉంచకముందు పరలోకము నుండి మీరు మీ చేతులు చాపి శ్రీధర్ మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సేవార్థమైన అభిషేకార్థమైన నీ కరుణాహస్తం కెబారు నదీ తీరమున యెహెజ్కేలు మీదికి వచ్చినట్లుగా ఈ దినమున నీ కరుణాహస్తము శ్రీధర్ మీదికి రప్పించమని ప్రార్థన చేస్తున్నాం. మా చేతులు కాసేపు అయ్యాక వెనక్కి తీస్తాము, ఇతర పనులు ఉన్నాయి గనుక. కానీ నీ చెయ్యి ఎప్పటికీ వెనక్కి తీయకుండా నీ దేవదూతల కాపుదలలోని కరుణాహస్తపు నీడలోని కుమారుని రెండవ రాకడ వరకు నీ ఘనమైన బలమైన సాక్షిగా వాడుకొనమని ఫలింపజేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామమైన యేసుక్రీస్తును అనంత శక్తియుత దైవనామమున ప్రవక్తల ఆత్మలకు దేవుడు సర్వాధికారి అయిన మా రక్షకుడైన యేసయ్య శుభనామంలో నువ్వు పంపిన రాయబారిగా నా తండ్రి తైల ప్రోక్షణ చేసి శ్రీధర్ అనే ఈ నీ కుమారుడి శిరస్సున హస్త నిక్షేపణ చేస్తున్నాను తండ్రి. ఇది మొదలుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు అనంత శక్తియుత దైవనామంలో శ్రీధర్ని యేసయ్య త్రియేక దేవాన్ని ఘనమైన సేవ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మొదలుకొని సువార్త, క్రీస్తు సువార్త, సిలువ సువార్త, స్వచ్ఛమైన సువార్త, నిత్య సువార్త, సత్య సువార్త ప్రకటించడానికి, పౌలు ప్రకటించిన సువార్త ప్రకటించడానికి శ్రీధరికి అధికారం ఇస్తున్నాం. అధికారము మాత్రమే మేము ఇవ్వగలము, కానీ సామర్థ్యం మీరే ఇవ్వాలి తండ్రి. మా తండ్రి, సున్నతి పొందిన వారికి, సున్నతి పొందని వారికి, వాక్యం ఎరిగిన వారికి, వాక్యం ఎరుగని వారికి, నామకార్థ క్రైస్తవులకు, దేవద్వేషులకు సహా ఎటువంటి వారికి ఎలా సువార్త ప్రకటించాలో ఈ సకల విధములైన సువార్త ప్రకటన సామర్థ్యం శ్రీధర్ మీదకి ఇప్పుడు విశ్వాసం ద్వారా రిలీజ్ చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధ ప్రభు నీకు వందనాలు. అలాగ సువార్త ప్రకటించినప్పుడు విని నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు అనంత శక్తియుత దైవ నామంలో వాక్యానుసారముగా ముంచడము, బాప్తిస్మములు నీళ్లలో ఇవ్వడానికి ఈ నీ కుమారుడికి శ్రీధరికి అధికారము ఇస్తున్నాం. అట్లు నమ్మి బాప్తిస్మం పొందిన వారిని ప్రతి ఆదివారము సమావేశపరిచి వారి కోసం ప్రభురాత్రి భోజన సంస్కారం నిర్వహించడానికి అధికారం ఇస్తున్నాం. ఇంకను రోగులను దర్శించే స్వస్థత ప్రార్థనలు చేయడానికి, దయ్యములు వెళ్ళగొట్టడానికి, గృహ సందర్శనములు చేయడానికి, ఇంకా పరిచర్య ధర్మములో ఇమిడి ఉన్న సకల కార్యక్రమాలు చేయడానికి, ఆత్మవశునిగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రీధర్ అనే నీ కుమారుడికి అధికారం ఇస్తూ ప్రభువా మీ కాపుదలకు అప్పచెబుతున్నాం. ఆత్మవశునిగా చేసి మీరే వాడుకోండి. నీ దేవదూతల సైన్యాన్ని ఎల్లప్పుడూ నీ కుమారుడు చుట్టూ మీరు కావలిగా ఉంచండి మా ప్రభు. అనేక స్థలాల్లో, కొత్త స్థలాల్లో, కొత్త వ్యక్తుల ముందు మీరు వాడుకోనండి. నీ కుమారుడు నోరు విప్పి సువార్త చెప్పగానే అనేక మంది అయ్యా రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని అడుగుచూ పరిగెత్తుకుని వచ్చి రక్షణ పొందుటకు సహాయం చేయండి. అనేక నూతన స్థలాల్లో, నూతన వ్యక్తులతో నూతన సత్య స్తంభాలు కట్టి
లక్షలాది మందిని రక్షణలోకి తెచ్చిన ధన్యుడుగా సతీ సమేతంగా భూలోకమంతటికి ఉప్పుగా వెలుగ్గా శ్రీధర్ జీవించి నిన్ను సేవించి ఫలించి కడకు సకల పరిశుద్ధులతో నీ రెండవ రాకడ సమయంలో కడబూర ధ్వనించినప్పుడు సకల పరిశుద్ధులతో దైవజనులందరితో పాటు మహిమ మేఘ రథము మీద ఎత్తబడి మీ న్యాయపీఠం ముందు నిలిచి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకొని ఉన్నత బహుమానం అందుకొనగా ఇక్కడ ఉన్న మేమందరము ఆదినాన నీ కుమారుడి ప్రక్కన నిలవబడి ఇతడు పొందే ఆ మహదానందములో మేమును పాలి భాగస్థులమై పాలు పంచుకొని పరలోక రాజవీధుల్లో బంగారు వీధుల్లో నిత్యత్వమంతా గంతులు వేసి ఆనంద నాట్యము చేయుటకు సహాయము చేయమని ఈ విజయోత్సవాన్ని స్వతంత్రించుకుంటూ శ్రీధరిని కృపకు అప్పగించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమని యేసునామంలో శ్రీధర్ అనే నీ కుమారుణ్ణి అగాప్య సంపూర్ణ సువార్త సహవాస అభిషిక్త సేవకునిగా సంఘ కాపరిగా నియమిస్తూ ప్రతిష్ఠిస్తూ ప్రకటిస్తూ నీకు అప్పగిస్తూ యేసునామంలోనే ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమీన్ ఆమీన్ ఆమీన్. గాడ్ బ్లెస్ యు బేటా. కంగ్రాచ్యులేషన్స్. సహకార సూచనగా అందరూ దైవజనులు కుమారుడికి కుడి చేతినివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గ్రూప్ ఫోటో తర్వాత లింక్ మార్చండి ఈ లోపల. థ్యాంక్ యూ బేటా.